బాబాయ్ ఏంది ఆ రోజు ఎప్పుడు జరిగింది, ఎట్లా అనిపించింది? అంటే సడన్ గా వరద రాగానే ఏంది మీ పరిస్థితి ఏంది? పొద్దున్న 4 గంటల నుంచి సాయంత్రం దాకా కొట్టింది వర్షము. ఉమ్, మేము పుట్టిన పోతే మా బుద్ధి తెలిసిన పోతే ఇటువంటి వర్షము ఎప్పుడు చూడలేము. ఉమ్, పంట పొలాలు, ఉమ్, రోడ్లు, ఉమ్, ట్రాన్స్ఫరాలు, స్తంభాలు ఉమ్, బాగా ఇబ్బందికరంగా నష్టపోయినాయి. ఉమ్, కొన్ని కాళ్ళు కొట్టుకుపోయినాయి. ఉమ్. రైతులు ఎక్కడ పెట్టిన ట్రాక్టర్లు అక్కడనే ఉండి కొన్ని ఇబ్బందుల పాలయ్యారు. అన్ని పొలాల్లో అన్నిట్లో నాట్లేసి ఉన్నారు కావచ్చు అందరూ. అన్ని కొట్టుకుపోయినాయి. నాట్లు వాగు పొంటి ఎన్ని ఉన్నాయో అన్ని కొట్టుకుపోయినాయి. సుమారు మొత్తం కొట్టుకుపోయినాయి. ఏం లేకుండా మట్టం, ఉసుకే మట్ట, నేల అవన్నీ పెట్టినాయి. బాగానే ఊర్లలో కూడా నీళ్ళు వచ్చేసి ఇంట్లోకి. వచ్చినాయి. ఊళ్ళకి కూడా వచ్చినాయి నీళ్ళు. ఊళ్ళకి వచ్చినాయి. ఊరు అంచుపంటి కొంచెం గ్యాప్ ఉండే, ఆ గ్యాప్ లో మా బుద్ధి తెలిసిన పోతే చూడలేము. అక్కడికి వెళ్ళి కూడా వాటర్ వెళ్ళినాయి. చెరువు అంచుకెళ్ళి ఇట్లాంటి వర్షం ఎప్పుడు చూడలేము. మేము ఎప్పుడు చూడలేము. ఎప్పుడు చూడలేము. ఏంటి మరి ఇప్పుడు చాలా నష్టం అవుతుంది పొలాలు. ఇప్పుడు మీకు కూడా ఉండొచ్చు, అందరికి రైతులే ఉండరు గ్రామ స్థాయిలో, గ్రామాలలో చాలా వరకు. సో పంట పొలాలు నష్టపోయిన పరిస్థితి ఏంటి మరి? ఏంటి ఏం న్యాయం కొట్టేసిన నేల మట్టం కేజీలు కొట్టింది కదా, ఆ కేజీలు కొట్టిన ఉబ్బు మట్టి ఉంటుంది చూడు, మెత్తటి మట్టి. ఆ మట్టి కాడికి వెళ్ళి వరి మొత్తం కొట్టుకుపోయిన తాడ ఒక్కో తాడ వరి మెట్ట తెచ్చి పెట్టింది అలా భూములకు. అటువంటి పరిస్థితులు జరిగినాయి. ఏంటి మరి ఏంటి న్యాయం కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఏదో ఒకటి సహాయం అయితే చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే ఇంత విపత్తు జరిగింది, చాలా నష్టాలలో. అంటే పెట్టుబడులు పెట్టుకుంటారు పొలాలకి, చాలా వరకు అప్పులు చేసి పెట్టుకుంటారు. మరి ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంది మరి ఏం చేయాలి? అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో రోజు మంచిగా సహాయక చర్యలు మంచిగా చేసిల్లా మరి? పర్వాలేదు, బాగానే చేసారు. రైతులు కానీ ప్రతి ఒక్క యువకులు మొత్తం అందరు బాగానే చేసారు. అన్ని కానీ ప్రతి ఒక్కరు సహకరించారు అందరు. ఏం లేదు, భగవంతుని కృప మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతే, ఏం లేదు. భగవంతుడు మనకు సృష్టికర్త. అన్ని మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. అతను లేనిది ఏది కాదు. మనం సృష్టించింది కాదు కదా వర్షం. అంతే.